గ్యాస్ బండ్లు దొరకడం చాలా కరువైపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకా మా పల్లెటూరులో ఎడారి ప్రాంతంలో ఇది కనబడేది మొత్తం మంగుబీడు అంటారు. అయితే పుల్లల కోసం నా భార్య నేను వచ్చామాట. అలానే ఇంకా చిన్న క్యాంపింగ్ కూడా చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాము. టైం వచ్చేసి ఖచ్చితంగా 1 గంట 2 అవుతుంది ఆ మధ్యలో. ఈ మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా రాకూడదు, కానీ తప్పగా రావాల్సి వచ్చింది. రాజకుమారి వచ్చిన కానీ వదిలిపోతూ ఉంది. ఏంది మరి కంతలకి ఏదో పెట్టింది, ఏంటి రాజయ్యి? అదే ఏమాకు? అది జామాకు పెట్టుకుంటే నిజమా? అప్పట్లో జెండు మావులు అయ్యి దొరక్క జామాకు పెట్టుకునేవాళ్ళు. ఎట్ట పెట్టుకోవాలి ఇవి? చూపి నాకు తెలియదు అది. అరే భలే ఉంది. అది పెట్టుకుంటే తలనొప్పి తగ్గిది బాగుంది. మధ్య మధ్య కొంచెం జెండుమా వాసన వస్తుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వచ్చింది. సరే కానీ పుల్లల కోసం వచ్చాము. ఫుల్ ఆకలి అవుతుంది. మధ్యాహ్నం కూడా అన్నం పెట్టాల. త్వరగా ఏదైనా చేసి పెడితే తిని తొందరగా పుల్లలో ఒక మోపు పెరుకొని బయలుదేరదాం. రాళ్ళు అవి తీసుకొస్తా, పట్టుకో, వీడియో పట్టుకో. మీరు ఇలాగా కాన్సెప్ట్ చెప్పండి అండి. జామ ఆకులు అంటే ఇలా పెట్టుకుంటే కొంచెం నాకు ఎలాగ ఉందంటే ఇప్పుడు ఒక స్మెల్ వస్తూ చల్లగా ఉంది. తలనొప్పి కూడా తగ్గిద్ది. వచ్చినప్పుడే ఫుల్ హుషారుగా వచ్చింది. ఇప్పుడు మొత్తం 1 కిలోమీటర్ దాకా తిప్పించాను. ఒక పెద్ద గొంతు చూసానండి. ఇంకా కుకింగ్ ఛానల్ కాబట్టి మేము క్యాంపింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. మెయిన్ ఛానల్లో స్మార్ట్ నాలెడ్జ్ వ్లాగ్స్లో మంగుబీడు పెద్ద గుంత లోయ ఒకటి ఉంది. ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి దాంట్లో. ఓకేనా? నక్కలు తిరిగే ప్రాంతం ఇదంతా. నక్కలు, అడవి పందులు ఇటు అంటే ఎక్కువ గొర్రెలు కూడా వస్తూ ఉంటారు. ఈ చెట్టు కనబడేది అడవి అంతా సుగోబులాకు. ఈ చెట్టు ద్వారా ఏం చేస్తారు రాజీ? పేపర్లు తయారు చేస్తూ ఉంటారు అన్నమాట. సరే, ఈ విషయం పక్కన పెట్టేసి త్వరగా పోయి రెడీ చేసుకుందాం. ముందు క్యాంపింగ్ టెంట్ వేద్దాం రాజీ. తేళ్ళు బోలు ఉంటాయి చూడు. సరిపోతాయి 3 రాళ్ళు. పగలగొట్టు. అది సెంటర్ పగల కూడా సరిపోయింది. 4 రాళ్ళు పోయి వేసుకుందాము. సరే, మొత్తం ప్రాపర్ రెడీ చేసుకున్నాక కూరగాయలు కట్ చేస్తున్నావా? ఏమేమి తీసుకొచ్చు కూరగాయలు? బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఏ మొత్తం ఏ ఐటమ్స్? ఇప్పియా ఇప్పుడు? ఇప్పి నూడిల్స్. అదేంటి టమాటా సాసా? కొంచెం ఎక్కువ చేయి, పిల్లలు కూడా తీసుకెళ్దాం. ఎండ మళ్ళీ మొదలైంది రాజీ. అవును, వాతావరణం చల్లగా ఉండేది. అంత చెట్టు కింద వేసాం కదా, చాలా బాగుంది. ఈసారి నడి ఎండలో క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఉండాలి. ఎట్టుండిద్దో చూడాలి. అలా కాదు, ఈసారి చెట్లు ఉన్నా కూడా ఈసారి నెక్స్ట్ టైం బోరింగ్ వండుకొని ఉండాలంటే అసలు ఎండలో కూడా నువ్వు నేనే ఇంత నీరసంగా ఉంటున్నావే, అదే ఎండలో ఉండి వంటలు చేసుకుంటే ఎలా ఉంటుందో చూపించాలి నెక్స్ట్ వీడియోలో. ఏమంటావు? ట్రైపాడ్ బిగిస్తా. ఏం చేస్తున్నావు? దేనికి? గిన్నెకా? అది అట్టే నల్లగానే ఉందిగా. ఆయిల్ రాస్తే ఏమైద్ది అంటావు? అందుకనే పోయి సరిపోయింది చూసుకో. సరిపోయింది. ఓకే, పొలంలో ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి నీకు. ఆయిల్ పోసుకున్నా. పోసి నూడిల్స్ చేసాను. ఏం రాజీ, ఎగ్స్ వేసుకోవచ్చా? నీకు ఎలా చేత అయితే అలా చెయ్యి. టేస్ట్కి మాత్రం చెయ్యి. ఉల్లిపాయలు ఉంచు నంచుడికి, కానీ బాండి మాడిపోతుంది. వేసుకుందాం ఉల్లిపాయ, పచ్చిమిర్చి. రాజీ తీసేయమంటావు మరి? మొద్దులాగానా? గాలి ఇటు తాగుతుంది క్యాంపింగ్కి వెళ్ళి. పొయ్యి మాత్రం గనగన మండుతోంది రాజీ.
మరి మొత్తం శుభ్రం వేగినాయా? ఏగుతా ఉంది. ఈసారి ఇలా కాదు అది ఫుల్ కోడి తెచ్చుకొని ఫుల్ కోడి తందూరి బిర్యానీ ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి చేసుకుందాం, బాగుంటుంది. రేపు ఆదివారం ధర్మపురిలో మామిడితోట ఉందిగా, పిల్లల్ని తీసుకొచ్చుకొని సరదాగా వంటలు చేసుకుందాం. సరే బావ. ఎట్టైనా ఎండాకాలం వస్తుంది కదా, పిల్లలకి సెలవులకి సందడిగా బాగుంటుంది. ఎన్ని ఉండే లేయర్లు మొత్తం? మళ్ళీ విడిగా ప్యాక్ రాలేదు లోన, కలిపి వచ్చినాయా? 3 సరిపోతాయి. సరే మసాలా వచ్చినాయి వాటిలో, నూడిల్స్ మసాలా వస్తాయి. అదే రాపోవడం, రావాలి దానికి స్పెషల్గా. వచ్చినాయా? అదే నేను అంటున్నా, 2 సరిపోతాయి. 2 ఒకటే లేకపోతే టేస్ట్ ఉంటాయా? టమాటాలా? రాజీ పుల్లలు కావాలా? చూసుకో. అదేంది? కారం, పసుపు. నిమ్మకాయలు లేవా? లేవు. నిమ్మకాయలు అనేది బాగుండేది రాజు. ఉల్లిపాయ నుంచా లేవా టచింగ్కి? 3 ఉల్లిగడ్డలు తెచ్చాను. ఈసారి ప్లేట్లు స్టీల్ కాకుండా బఫే ప్లేట్లు ఉండే ఇంట్లో, అవి తీసుకుంటారా? కొంచెం బరువు తగ్గిద్ది మనకి. కొంచెం సాల్ట్. పొయ్యి బాగా మండుతుంది అది. ఇంక ఆ తలకాయ కొన్నాయి. ఎంతసేపు ఉంచుకుంటావు? తగ్గిన తలకాయ నొప్పి. ఆ చెట్టు దేనికి ఉపయోగపడి చెప్పు? భోగి పండుగ రోజు ఇంటి ముందు పెట్టుకుంటారు. భోగి పండుగ రోజు ఇంటి ముందు పెట్టుకుంటారు, పొలాల్లో కూడా పెట్టుకుంటారులే. కానీ వినాయక చవితి అప్పుడు మనిషికి దేనికి ఉపయోగపడుద్ది? మనకి చేతల్లో కానీ కాళ్ళలో కానీ ముళ్ళు ఇరుక్కున్నా, ముళ్ళు ఇరిగినా ఎమ్మటనే ఆ జల్లడ ఉంటుంది కదా, తీసుకొని పైన చల్లుకుంటే ముళ్ళు వచ్చేసింది ఎమ్మటనే. పోయి సూపులానే చెంచాలు ఉన్నాయా? అది మూతకాలు ఇద్ది. రాజీ ఒక బాటిల్ లోన్ పెట్టుకోవద్దు, ఎండ ఎక్కువ అవుతుంది. పొయ్యి దగ్గర పెడతాంటే నీళ్ళు కూడా తాగలేము, వేడి ఎక్కువ అవుతాయి. ఆ సజ్జ నీళ్ళు కూడా. మైక్ కొంటే బాగుంటుంది కదా. ఏ సూప్ అలా రెడీ అయినాయి కదా రాజీ. ఒకసారి మసాలా కూడా వేసుకోవద్దు, దాంట్లో మరుగుతూ ఉంటుందిగా. లాస్ట్ని వేస్తావా? ఇప్పుడు ఎందుకులే, లాస్ట్ని దింపేటప్పుడు వేద్దని. సగమే అట్టయితే. నీళ్ళు బాగా మరగనే మరి. మూత పెట్టేసుకుందాం వాటర్. సరే కాసేపు అయిన తర్వాత చూద్దాం మరి. ఒక్కదిస్తుంది కదా బాగా. ఫస్ట్ టైం కుకింగ్ ఛానల్లో క్యాంపింగ్ పెట్టడం, క్యాంపింగ్ వీడియో, క్యాంపింగ్ కుకింగ్ వీడియో, అది కూడా నూడిల్స్తో. ఎక్స్చేంజ్ చేస్తాం మరి. ఆమ్లెట్ అన్న వేస్తా, ఉడకబెట్టమంటే ఉడకబెడతా. సరేలే, తర్వాత చూడొచ్చులే. ఇవి తినేసి పిల్లలకి తీసుకెళ్దాం, ఎగ్స్ వాళ్ళు తింటారు. కానీ ఎసురు పొంగింది అనుకుంటా చూడు. చాలవా 3? పిల్లలు ఉన్నారు కదా. వాటర్ బాగా మరిగినాయి. ఓకే
ఒకసారి మసాలా కూడా వేసేస్తావా లాస్ట్ వేస్తావా? లాస్ట్ వేస్తా. ఒక ప్యాకెట్ ఇప్పి ఇప్పుడే, తర్వాత ఇంకో ప్యాకెట్ లాస్ట్ వేద్దాం. పొయ్యి మాత్రం భలే మండుతుంది రాజే. ఎట్నో గాలి లేదు, గాలి నడితే టెంటికల్ వచ్చేది ఎక్కువ శాఖ, ఇబ్బంది పడేదాన్ని నువ్వు. ప్యాకెట్ తెంపుకోవచ్చు కదా. అయ్యే అటాచ్ లేదు. ఇంకోటి కూడా అయ్యి పెద్ద పనుల పని. చల్ల క్యాంపింగ్ చేసుకుంటూ ఇలా మ్యాగీ చేసుకొని తింటుంటే భలే ఉంటుంది. తెలిసిద్దే ఏంది నువ్వు కూర్చొని చేయి. ఆడుతున్నారంట. ఉప్పు చూడు ఒకసారి ఇప్పుడే. సరిపోయినా సరిపోయింది తినాల. నేను తిన్నాలాగా. గంటతో లేపు ఒకసారి, తమిళని కూడా బాగుంటుంది. ఇటు చూడు, నూడిల్స్ అమ్మాయి. గంటతో లేపు నూడిల్స్ ఎంత పొడికి వచ్చినాయి చూద్దాం. ఓకే కాసేపు మూత పెట్టేసుకోండి. ఓకే. కేకుంది రాజీ, కొంచెం గ్రేవీగా ఇలాగ ఉంటే నాకు బాగా తినబుద్దిద్దండి. అందుకని చెప్పేసి రాసుకుంది ఇలా చేసిద్ది. టేస్ట్ మాత్రం తింటే కానీ అర్థం కాదు. పైన ఎండ కాలుతా ఉంది. ఎండ ఎక్కువ చూడండి, చుట్టూరు ఎడారి, ఎండకి శాఖ ఇట్టు వస్తుందన్నమాట. రాజకుమారి వంట అయిపోయినట్టేగా? ప్లేట్లో కూడా వడ్డించావా? ఇప్పి నీడ్స్ మాత్రం సూపర్ వస్తుంది రాజే. వడ్డించుకో, నువ్వు కూడా వడ్డించుకో. ఒకసారి టమాటా సాస్ కూడా వేస్తున్నావు ఒకసారి. కొంచెమే చాలు, చాలులే. అది నాకు ఆ ప్లేటు. నువ్వు కూడా వడ్డించుకో మరి ఒకసారి. పనిలో పని ట్రై పొడి బిగిస్తా. బిగిస్తాలే కానీ. సూపర్. వాతావరణం కూడా చల్లబడింది. వీడు ఎండ కూడా లేదు. చల్లగా వేడి వేడి నూడిల్స్. నిజమే వస్తున్నా.